పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు చదువుకున్న స్కూల్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో, ఆ బాలుడికి కూడా కొన్ని దెబ్బలు తగిలాయని కూడా న్యూస్ వస్తుంది. సో, ఇది ఎంతవరకు నిజం? సో ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ ఎవరైతే ఉన్నారో అతను సింగపూర్లో చదువుకుంటున్నాడు. అతని స్కూల్లో బిల్డింగ్లో ఏదో క్యాంప్ ఏదో కండక్ట్ చేశారంట. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవడంతో అక్కడ ఏదో రివర్ వ్యాలీ అని చెప్పి అదేదో బిల్డింగ్ అంటది. సో ఆ బిల్డింగ్లో క్యాంప్కి వెళ్ళడంతో అక్కడ ఫైర్ అయిందనమాట. సో దాదాపు 3 అంతస్తుల వరకు ఫైర్ అవడంతో అక్కడ దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలందరూ కూడా ఇదే కండిషన్కి గురయ్యారు. అలాగే చేతులు కాళ్ళకి చిన్న చిన్న ఫైర్ అయ్యి అంటుకుని గాయాలయ్యాయంట. అట్లానే అందులోంచి బయటపడతారు కదా పిల్లలంతా కూడా. ఆ క్రమంలో జరిగింది. అట్లనే స్మోక్ వల్ల ఊపిరితిత్తులకు కూడా వెళ్ళి ఇదవడం జరిగింది. అస్వస్థతకు కూడా గురయ్యాడని చెప్పి తెలుస్తుంది. సో మరి అటు నుంచి ఆయన్ని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. సో దాని ఇన్ఫర్మేషన్ అయితే చిరంజీవి గారు ఇచ్చారనమాట బయటికి. అంటే లైట్గా ఏంటంటే ఏం కాలేదు, చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడని చెప్పి. సో సింగపూర్కి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చిన్న కమిట్మెంట్లో ఉన్నారు వైజాగ్లో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో. అది చూసుకుని ఆ గిరిజన ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సిన కార్యక్రమం స్టార్ట్ చేసేసి ఇవాళ ఈవినింగ్ ఆయన సింగపూర్ వెళ్తున్నారనమాట. సో మరి ఆయన కూడా అక్కడికి వెళ్ళి హ్యాపీ ఓకే ఏం కాలేదని చెప్తే కానీ ఇక్కడ ఫ్యాన్స్ కొంచెం శాంతించరు. సో మరి అందరు హీరోల ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి మన జగన్ గారు కూడా విష్ చేశారనమాట అతను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో మరి జగన్ గారు విష్ చేయడం కూడా పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిందని చెప్పుకోవాలి ఇప్పుడు. సో మరి అందరూ కూడా మొత్తం ఎవరైనా కూడా అదే చిన్నపిల్లడికి ఇలా జరగడం ఏంటని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాలే కానీ పర్సనలే కదా. సో రాజకీయాలకి పర్సనల్ మ్యాటర్స్ లాగడం అంటే జగన్ గారు ఎప్పుడు ఇంత తొందరగా వేరే వాళ్ళ విషయాల్లో కలగ చేసుకోవాలి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. సో మరి ఈ విషయంలో ఆయన మరి ఎందుకు మాట్లాడారనేది ఎవరికి అంతుపట్టని విషయం అనమాట. సో మరి ఏదైనా కానీ ఆయన కోరుకోవడంతో అటు దానిపైన జనసేన ఫ్యాన్స్ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. సో మరి వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి కూడా కొంచెం కంగారు పడుతూ తొందరగా కోలుకోవాలని కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట.